ఈరోజు నేను మీకు ఒక మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ పీసీఓడి అనే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అండి. అసలు పీసీఓడి అంటే ఏంటి అనేది చూద్దాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనమాట. సో, దీంట్లో ఏంటంటే మనకి స్కాన్‌లో గనుక చూసినప్పుడు ఎగ్ నంబర్స్ అనేవి ఎక్కువున్నాయి. మోర్ దెన్ 20 ఈచ్ సైడ్ ఉన్నాయి అని అంటే గనుక మనం పీసీఓడి ఉంది అని డయాగ్నోస్ చేస్తామనమాట. సో, ఓన్లీ పీసీఓడి అంటే ఇదొక్కటే కాదనమాట. వేరే ప్రాబ్లమ్స్ కూడా మనకి ఉంటాయి పీసీఓడిలో. మెయిన్‌గా మనకి పేషెంట్ వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్. ఎస్పెషల్లీ ఫెర్టిలిటీలో. నార్మల్‌గా ఏంటంటే మనకి ఎవ్రీ మంత్ పీరియడ్ సెకండ్ డే నుంచి ఒక ఎగ్ గ్రో అయ్యి అరౌండ్ 14థ్ డేకి ఓవ్యులేషన్ అయ్యి ఎగ్ అనేది రిలీజ్ అవుతదనమాట. సో, ఈ పీసీఓడీలో ఏంటంటే మనకి ఒక హార్మోనల్ ఇంబాలెన్స్ అనేది ఉంటది బాడీలో. సో, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఏంటంటే ఎగ్ రిలీజ్ అవ్వాల్సిన టైంలో ఎగ్ అనేది రిలీజ్ అవ్వదనమాట పీసీఓడీలో. సో, దీన్నే మనం యానోవులేషన్ అని అంటామనమాట. సో, ఇట్లా రిలీజ్ అవ్వకపోవడం వల్ల మనకి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకొకటేంటంటే ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా వెయిట్ గెయిన్ ఉండడం కానీ, ఒబెసిటీ అంటాం. సో, ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ అవ్వడం అండ్ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతదనమాట.